హాయ్ ఫ్రెండ్స్, వాలి సినిమాలో అజిత్ లాగానే ఒకే సినిమాలో హీరో విలన్ పాత్రలో నటించిన 10 మూవీస్ ఏంటో తెలుసా? అలాగే ఆ మూవీస్లో నటించిన ఆ 10 యాక్టర్స్ గురించి కూడా తెలుసుకుందాం. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ముందుగా విలన్ పాత్రలు చేసేవారు. ఆ విధంగా విలన్ క్యారెక్టర్స్ని ఎంతో చక్కగా నటించి డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని మెప్పించి వాళ్ళ కళ్ళలో పడి విలన్ క్యారెక్టర్స్ని వదిలి హీరోలుగా మారి స్టార్ హీరోగా ఎదిగిన ఎంతోమంది హీరోలు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక్కసారి స్టార్డమ్ వచ్చాక మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయమంటే చాలామంది ఒప్పుకోరు. కానీ ఈ హీరోలు మాత్రం ఒకే సినిమాలో హీరోగా మరియు విలన్గా యాక్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. అలా చేసిన వారిలో తెలుగు ఇండస్ట్రీలో కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. మరి ఆ విధంగా నటించిన ఆ స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. మొదటగా కమల్ హాసన్ గారు. అభయ్ మూవీతో పాటు దశావతారం మూవీలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కమల్ హాసన్ గారు నటించారు. ఇక సెకండ్ హీరో విక్రమ్ గారు. విక్రమ్ గారు 2016లో వచ్చిన ఇంకొకడు అనే మూవీలో హీరో క్యారెక్టర్లోనూ అలాగే విలన్ క్యారెక్టర్లోనూ నటించి మెప్పించారు. ఇక థర్డ్ మూవీ రజనీకాంత్ గారు నటించిన రోబో మూవీ. డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేసిన రోబో మూవీలో హీరోగా విలన్గా రజనీకాంత్ గారు 2 పాత్రల్లోనూ నటించారు. ఈ మూవీలో రజనీకాంత్ గారికి కొన్ని నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. అలాగే ఫోర్త్ మూవీ వాలి. ఈ వాలి మూవీలో అజిత్ గారు నటించారు. 1999లో వచ్చిన వాలి మూవీలో అజిత్ ట్విన్స్గా నటించారు. అందులో ఒకరిది విలన్ క్యారెక్టర్ అన్నమాట. ఇక ఫిఫ్త్ మూవీ 24. ఈ మూవీలో సూర్య గారు నటించారు. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ 24 మూవీలో విలన్గా కూడా సూర్య యాక్ట్ చేశారు. సిక్స్త్ మూవీ కాశ్మోరా. ఈ కాశ్మోరా మూవీలో కార్తీ గారు నటించారు. 2016లో వచ్చిన ఈ కాశ్మోరా మూవీలో కార్తీ హీరోగాను మరియు విలన్గాను యాక్ట్ చేశారు. ఇక సెవెంత్ మూవీ సుల్తాన్. ఈ మూవీలో బాలకృష్ణ గారు 8 పాత్రలు పోషించారు. 1999లో ఈ మూవీ రిలీజ్ అయింది. అందులో ఒకటి విలన్ పాత్ర కూడా ఉంది. ఇక 8వది వెంకటేష్ గారు నటించిన నాగవల్లి మూవీ. ఈ నాగవల్లి మూవీలో వెంకటేష్ గారు డ్యూయల్ రోల్ ప్లే చేశారు. 100 ఏండ్లు దాటిన రాజు యంగ్ ఏజ్ హీరో క్యారెక్టర్లు వెంకీనే చేశారు. వృద్ధుడిగా ఉన్న రాజే ఈ మూవీలో విలన్. మూవీ లాస్ట్లో యంగ్గా ఉన్న వెంకటేష్ గారు ముసలి వెంకటేష్ని చంపేస్తారు. అదే ఈ మూవీ స్టోరీ. ఆ తర్వాత గోపీచంద్ గారు నటించిన గౌతమ్ నంద మూవీ. గౌతమ్ నంద మూవీని సంపత్ నంది తెరకెక్కించారు. ఇందులో గోపీచంద్ గారు 2 పాత్రలు చేశారు. అందులో ఒకటి నెగిటివ్ రోల్. చివరకు పాజిటివ్ క్యారెక్టర్ చేతిలోనే నెగిటివ్ క్యారెక్టర్ చనిపోతుంది. అంటే ఈ మూవీలో హీరో విలన్ 2 పాత్రలు గోపీచంద్ గారు యాక్ట్ చేయడమే విశేషం. లాస్ట్ 10th మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన జై లవకుశ. ఎన్టీఆర్ కూడా జై లవకుశ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేయనున్న తదుపరి చిత్రంలో విలన్ కూడా ఎన్టీఆర్ అన్నట్లు ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా వరకు ఇప్పటికే గాసిప్స్ వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.